హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు సుమ సింపుల్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? సో ఇది వీడియో వచ్చేసి సండే మార్నింగ్ అండి. ఇక్కడ చూసారు కదా, మామూలుగా స్కూల్ డే అంటే స్కూల్ టైంలో మాత్రం లేవమంటారు, లేవరు. సండే రోజైనా హ్యాపీగా పడుకోరు. ఎప్పుడు వర్షం రానట్టు, ఎప్పుడు చూడనట్టుగా భలే ఇంట్రెస్ట్గా చూస్తుండు మా కన్నయ్య లేవక ముందే మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారండి. సండే కదా, ఏదో ఒకటి తీసుకొని రావాలని. తను లేస్తే మళ్ళీ నేను వస్తా అంటారు. అసలే వర్షం, మొన్నటి వరకు మిన్నుకి ఫీవర్ ఉండే, ఇప్పుడు కొంచెం కోల్డ్ కూడా ఉందండి. అందుకని ఆ విండో క్లోజ్ చేయమన్నా క్లోజ్ చేయడం, ఆ వర్షాన్ని ఏదో చూస్తున్నాడు. మిన్ను ఇంకా లేవలేదు. ఇంకా నైట్ మొత్తం బట్టలన్నీ హాల్ రూమ్లో ఆరేసి పడుకున్నాను. లేవగానే కొన్నిసార్లు అయితే భయం అవుతుందండి. లేవగానే హాల్ రూమ్ చూస్తే నిజంగా మనుషులు ఉన్నట్టే ఉంటాయి. ఒక్కొక్కసారి అంటే నేను మార్నింగ్ లేచి కన్నయ్య స్కూల్కి పంపాలి అండ్ లంచ్ బాక్స్ పెట్టాలని ఆలోచిస్తా చూడండి. సడన్గా లేచి అలా హాల్ రూమ్ సైడ్ ఫస్ట్లో చూసినప్పుడు ఎవరో ఉన్నట్టే అనిపించేది. ఇప్పుడైతే అలవాటు అయిపోయింది లేండి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాం మేమైతే. మార్నింగ్ ఎర్లీగా లేసాను. ఇంకా ఈరోజు అయితే టిఫిన్ రాగి జావ చేశానండి పిల్లలకి. మిన్ను లేవలేదు, లేచినాక తింటాడు. అండ్ ఇప్పుడు వచ్చేసి సండే మీరేం స్పెషల్ చేసుకున్నారు? సో నాకు కొంత అయితే కొంచెం సెట్ అయిపోయింది. ఈ వీక్ సరిగా నాన్ వెజ్ తినలేదు పిల్లలు, ఎక్స్పెషల్ మిన్ను ఫీవర్ రావడం. ఇప్పుడు కొంచెం కోల్డ్ ఉందండి, మిన్ను కోల్డ్ అయింది. సిరప్ అయితే వాడుతున్నాము. సో కొంచెం కోల్డ్ ఉన్నప్పుడు నాన్ వెజ్ అండ్ స్పైసీగా తింటే తగ్గిద్ది కదా అనేసి అయితే మటను, పిల్లల కోసం మటను, చికెన్ అయితే తీసుకొని వచ్చారు కొంచెం. మీకు నేను లాస్ట్ టైం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఇవి దోస బొరుగులు అంటారంటే, ఇది ఎలా చేస్తారు అక్క అని అడిగారు. ఇవి దోసకాయ అండి, కొంచెం పండింది అయితే బాగా వస్తుంది. ఇలా మీకు రౌండ్గా కట్ చేసుకొని ఎండ పెట్టేసుకుంటారు. అప్పడాలు ఎలా చేసుకుంటారో వరుగులు అంతే, బట్ దీనికి ఏం వేయాల్సిన అవసరం లేదు. దోసకాయ మీరు గింజలైనా ఉంచుకోవచ్చు, లేదంటే గింజలు తీసేసి, అంటే మనం దోసకాయ ముందు కట్ చేసి లోపల స్పూన్ తోటి గింజలన్నీ తీసేసి రౌండ్గా కట్ చేసుకొని బాగా ఎండలో ఎండబెట్టేసుకోవాలండి. సమ్మర్లో ఎండబెట్టారు కాబట్టి మమ్మీ వాళ్ళు. ఎలా ఉన్నాయి, నేను ఎలా స్టోర్ చేసుకుంటున్నా అంటే, ఇక్కడ వచ్చేసి ముంబైలో ఎన్ని వర్షాలు వచ్చినా కూడా సఫికేషన్ ఒక డిఫరెంట్ ఉక్కపోతూ ఉంటుందండి. మనం బయట ఏం పెట్టినా కూడా అవి ఈజీగా ఖరాబ్ అవ్వడం, బూజు పట్టడం అవుతుంటుంది. అని మీకు ఈసారి ఏదన్నా ఒకటి చూపిస్తాను చూడండి. బట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. గట్టిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అక్క మెత్తగా అవ్వదని డౌట్ రావచ్చు. అలా ఏం లేదండి, గట్టిగా నేను ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఫ్రిడ్జ్ కింద పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత గట్టిగా ఉందో. ఆల్మోస్ట్ 1 month అయ్యింది, అయినా కూడా ఏమీ అది మెత్తగా అవ్వలేదు. సో చిన్నగా అలా మనం ఒకసారి నీళ్ళలో వేసినాక కొంచెం కష్టము తుంచడానికి, అందుకే చిన్నగా అయితే బాగుంటుందని తుంచి ఒక 1 time అలా అంటే కడిగిన తర్వాతకి అలా నానబెట్టేసుకున్నాను. ఒక సైడు మటన్ చేస్తున్నాను, చికెన్ చేస్తున్నాను. 2 ఎందుకు చేస్తున్నానంటే, ఇది రైనీ సీజన్, వర్షాకాలం కదా అండి. పిల్లలకి ఎక్కువ చికెన్ పెట్టకండి, ఎందుకంటే అది అంతే, అది వేడి అవ్వడమా అలా అని కాదు, కానీ మోషన్స్ అవుతున్నాయండి పిల్లలకి. మా కన్నయ్యకి మొన్న అలానే అయింది. అందుకే నేను పిల్లలకి చికెన్ తగ్గిద్దాం అనుకుంటున్నాను. మటన్ తెప్పించాను. నేను చెప్పానా ఆన్లైన్ నుంచి ఆర్డర్ వస్తుందని. ఆ ముంబైకి వచ్చేసి ఆర్డర్స్ అసలు అంటే మీషో అయితే అసలే రావట్లేదు. ఎజియోలో నేను మొన్న ఏదో ఆర్డర్ పెడితే అసలు ఏమంటున్నారు కదండి, అన్అవైలబుల్ అని, లేదంటే ఈ అడ్రస్కి రావట్లేదు అని అలా చూపిస్తున్నారు. చాలా కష్టం అవుతుంది. నాన్ స్టాప్గా వర్షాలు వస్తున్నాయి కాబట్టి. చాలా డేస్ అయింది, 1 week పైన అయిందండి. బుక్స్ ఇచ్చాను అని చెప్పాను కదా. అలా మా ఇంటికి ఏదన్నా బెల్ కొట్టి ఆర్డర్ అతను వస్తే, ఇది అందరింట్లో జరిగే తంతుని లేండి, అది రాకుంటే కవరు పండ్లతోటి పరపరా అని పీకి పడేసి మరీ తీస్తున్నారు. మా కన్నయ్య లోపల బుక్స్ ఉన్నాయి బేట అంటే ఎక్కడ చిరిగిపోతాయో, ఆ పేపర్ అనుకోండి బుక్ కూడా చింపితే కష్టం కదా. బుక్స్ ఉన్నాయి నానని చెప్పినా కూడా బర్ర బీకి పడేస్తున్నాడు. అండ్ నేను యాక్టివిటీ బుక్స్ ఇచ్చానని చెప్పాను కదా, ఇలా అండి, all in one. నెక్స్ట్ ఒకటి వచ్చేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 in 1 లాగా ఇచ్చేసాను. మిన్నుకు వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ కన్నా హిందీ బాగా వస్తుందండి. సో హిందీ కూడా పిల్లలకి రావాలి కదా అనేసి ఏ లాంగ్వేజ్ వచ్చినండి, మన మదర్ టంగ్ ఒకటి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వచ్చి ఉంటే సరిపోతుంటుంది. సో ఇలా ఇంగ్లీష్, హిందీ ఇలాగే ఇచ్చాను. ఇవన్నీ
బిల్లి ఆగు. అరే కాకి చంపుతా బాగున్నాయి రైమ్స్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ రైమ్స్ ఉన్నాయి. అండ్ హిస్టారికల్ ప్లేసెస్ తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్, ఓపెన్, క్లోజ్, బంద్, బడా, tortoise, orange, ఇది ये क्या है अम्मा ब्लू ब्लू మీకు ఆ బుక్స్ ఎలా ఉంటాయో చూపిద్దామంటే అస్సలు చూపనివ్వట్లేరండి. చూడండి అటు లాగేయడం ఇటు లాగేయడం. కాసేపు అయితే ఓవరాల్గా యాక్టివిటీ బుక్స్ మీరు కూడా ఇప్పించండి పిల్లలకి, చాలా మంచిది. ఎక్కువ మనము ఏంటంటే చాలామంది ఏంటంటే డిఫరెంట్గా బుక్స్ అన్నీ నేర్పిస్తూ ఉంటాము, మనము సబ్జెక్ట్ నేర్పిస్తుంటాము. సబ్జెక్ట్తో పాటు వాళ్ళకి బయట నాలెడ్జ్ కూడా ఉండాలి అండ్ థింకింగ్ పవర్ ఉండాలి. ఎప్పుడు ఒకే రకంగా ఆలోచించొద్దు, డిఫరెంట్గా ఆలోచించాలి అది అని నేను అనుకుంటాను. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్కి ఒకటే సొల్యూషన్ ఉండదు కదా, ఒకే రకంగా ఎన్ని రకాలుగా సొల్యూషన్ అయినా చేయొచ్చు ఆన్సర్ రావడానికి. అలా అందుకే నేను ఇంకా మా కన్నయ్యకైతే అలా యాక్టివిటీ బుక్స్ ఇచ్చాను అండ్ ఫ్లాష్ కార్డ్స్ కూడా ఇచ్చానండి. ఆల్రెడీ నేను ఆన్లైన్లో పేమెంట్ కూడా చేశాను ఫ్లాష్ కార్డ్కి, అలాగే ఈ 2 బుక్స్కి. లాస్ట్ మూమెంట్లో అంటే ఏమైందంటే మొన్న సాటర్డే రోజు అవి క్యాన్సిల్ అయిపోయి మనీ అకౌంట్లో పడినాయి. ఏంటంటే అన్అవైలబుల్ అని వచ్చింది. అసలు ముంబైకి వచ్చేసి ఆర్డర్స్ చాలా తక్కువ వస్తున్నాయండి, రేర్గా వచ్చినా కూడా చాలా టైం పడుతుంది. మధ్యలోకి వచ్చి మళ్ళీ స్టాప్ అంటే వెనక్కి వెళ్ళడం అలా అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ బాగా వెదర్ బాగాలేదు కదా, వర్షం బాగా వచ్చేస్తున్నాయి కదా వర్షాలు, అందుకని. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడ కర్రీ చేసుకుంటూనే వీళ్ళకి బుక్స్ ఏదో కొత్త బుక్స్ కదా వద్దన్నా చదువుతారు. బాగున్నాయండి బుక్స్, వీటి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నాలెడ్జ్ బుక్స్ అన్నట్టు ఇవి కొంచెం ఏంటంటే అన్ని మినిమం బేస్ అన్నట్టు పిల్లలకి కావాల్సినవి. ఇంకా ఏంటి మనకి జీకే కూడా ఉంది, అంటే రెడ్ ఫోర్ట్, తాజ్ మహల్ అలా అన్నీ ఉన్నాయి. ఎక్స్పెషల్లీ యాక్టివిటీ బుక్ బాగా నచ్చింది అండి నాకు, నేను ఓవరాల్గా తర్వాతకి చూశాను. 112 పేపర్స్ ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. కన్నయ్యకి బాగా యూజ్ అవుతాయి. 4 years 5 years వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఆ బుక్. అమెజాన్లో తీసుకున్నాను, నేను లింక్ ఇస్తాను చూడండి. ఇక్కడికి ఆర్డర్ రావట్లేవు కానీ అక్కడికి బాగా వచ్చేస్తున్నాయి. అండ్ నిన్న షార్ట్ కూడా పెట్టాను సండే రోజు, 1 2 3 1 2 3లు చెప్పమంటేనేమో కష్టంగా చెప్తుండు మిన్ను, అదే 1 2 3 అయితే ఎంత నీట్గా చెప్తాడో. సో పుట్టిన అంటే ఏమంటారు కదా, చిన్నప్పుడు ఇక్కడికి వచ్చాడు కదా, ఈ వాటర్ ప్రాబ్లం ఏమో మనం హిందీలో ఏది చెప్పినా క్లారిటీగా చెప్తాడండి, తెలుగులో మాత్రం తత్తెర బెత్తెర తీయు తూ 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 అని అంటూ ఉంటాడు. సర్లే ఇంకేదైనా అది మన మదర్ టంగ్ వద్దన్నా వస్తుంది, ఎందుకంటే మన నేటివ్ అక్కనే బై బర్త్ అక్కనే కాబట్టి ఇవి కూడా రావాలనేసి అయితే ఇచ్చాను. మళ్ళీ ట్రై చేస్తానండి ఫ్లాష్ కార్డ్స్, నేనేం వదలను. బాగున్నాయి. 399 499 పెడితే మనకి 20 books 18 books వచ్చేస్తున్నాయండి. నేను చాలా ఆశ పెట్టేసుకున్నాను కానీ అది క్యాన్సిల్ అయ్యేసరికి నేను చాలా మూడ్ ఆఫ్ అయ్యాను. చూద్దాం, మళ్ళీ ట్రై చేస్తాను, అది వచ్చే వరకు ట్రై చేస్తూనే ఉంటాను నేనైతే. ఫైనల్లీ దోస వరుగులతోటి మటన్ చేశానండి. ఎందుకంటే నాకు ఇక్కడ దోసకాయ దొరకదండి. ఇన్ కేస్ ఎప్పుడైనా దోసకాయ కొనాలనుకుంటే ఒక్కటి 50 రూపీస్ ఉంటుంది, అది ఒకసారి చేదైపోయింది. అందుకే నేను నల్గొండ నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ నా మైండ్లో ఇవే, అంటే పచ్చడ, కారం, ఈ దోస వరుగులు తెచ్చుకోవాలని. చాలా బాగుంటాయి. ఎండు చేపలు,
మటన్లో బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి. ఇలా ఒరుగుల్లాగా కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, పుల్లగానే ఉంటుంది, ఏమీ ఇది కాదు, అప్పడాల టైపే ఉంటుందండి. బట్ మనం అప్పడాల నూనెలో వేయించుకున్నట్టు ఇది వేయించుకొని తినలేము. కర్రీలో అయితే ఉడికితే బాగుంటుంది. నెక్స్ట్ ఏం లేదండి, అక్కడ అన్ని ఆనియన్ ఎక్కువ వేసాను, టొమాటో తక్కువ వేసాను, రెండిట్లో కలిపి అంటే చికెన్ మటన్లో కలిపి ఒక 3 వేసాను అంతే. ఆనియన్ టమాటో మగ్గినాక ఉప్పు కారం మసాలా ధనియా అవన్నీ వేసి వాటర్ వేసి చేసుకున్నాను. నెక్స్ట్ పిల్లలకు తినిపించడం అయిపోయింది, నేను తింటున్నాను. నేను మంచిగా చికెన్ ఇంత వేసుకొని వచ్చాను. మా హస్బెండ్ ప్లేట్ తీసుకొని వెళ్ళి మటన్ వేసుకొని వచ్చారు. అందుకే రైస్ కొంచెం ఇంత కర్రీ ఉంది, పక్క నుండి తనే తీసుకున్నాడని నువ్వు తిను అని. మటన్ నాకు ఇష్టం ఉండదు, ఆ మటన్ పీసెస్ కూడా తక్కువ తింటాను. దోశ వరుగులు ఉన్నాయి వాటి ఎక్కువ తింటాను. ఎందుకు నాకు తింటాను కానీ నాకు చికెనే ఇష్టం అండి. మటన్ నాకు అంత మంచిగా అనిపించదు, ఎక్స్పెషల్లీ వైట్ రైస్లో తినాలనిపించదు. మటన్ స్మెల్ వచ్చేస్తుంది నాకు. తిట్టి మరీ తినిపించాడు, నువ్వు అసలు చికెనే తినొద్దని. నాకు బాడీ హీట్ ఎక్కువ ఉంటుంది, తిట్టినా కూడా నాకు అదే ఇష్టం అండి, చికెనే ఇష్టం. ఎన్ని రకాలైనా చేసుకొని తినాలనిపిస్తుంది, ఆ మటన్ ఆ స్మెల్లే పడదు నాకైతే. బగారా రైస్లో అయితే పర్లేదు బాగుంటుంది, తినొచ్చు, కానీ వైట్ రైస్లో స్మెల్ వస్తుంది. నేను మళ్ళీ అటు ఇటు మా హస్బెండ్ టీవీ చూస్తుంటే మళ్ళీ చికెన్లో చేపెట్టి తింటూ ఉన్నాను. అలా ఉంటుంది, చికెన్ లవర్స్ అంతే కదా. ఆ మటన్ అదో కర్రీ, ఆ పీస్ అటు పక్కన పడిపోయింది. నేను మటన్లో తినేది ఓన్లీ లివరేనండి, తెలుసా? ఆ 2 లివర్లే తీసుకొని వస్తాను నా కోసము తింటానని. ఇంకా అలా డిన్నర్ అయితే అయిపోయింది. అండ్ లాస్ట్ ఎస్టర్డే నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మూవీ పేరేంటి అక్క అన్నారు. నేను ఇందులో వీడియోలో మళ్ళీ చెప్తానండి, లైఫ్ ఆఫ్ పై అండి. నేను కావాలంటే నేను టైటిల్లో పెడతాను చూడండి. హాట్స్టార్లో ఉన్నది, తెలుగులో కూడా ఉన్నది. నేను చూసినప్పుడు కాలేజ్ డేస్లో చూసినప్పుడు ఇంగ్లీష్లో చూశాను, బట్ సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. అండ్ ఇంకొకటి మీకు మోస్ట్ ఎక్స్పెషల్ ఏమంటారు కదా, వర్షాకాలం చలికాలంలో బెస్ట్ రెసిపీ చూపిస్తాను ఈరోజు, కొత్త రెసిపీ. ఇంకా అయిపోయేది ఇది నాకు ఎలా తెలుసు అంటే నా ఫ్రెండ్ సజెస్ట్ చేసిందండి. చేసి మిన్నుకు పెట్టు అని మరీ చెప్పి ఉండే. మొన్న వీకెండ్ కాల్ చేసి మిన్ను కోల్డ్ అయిందని చెప్పాను. సో వాళ్ళు తమిళనాడులో ఉంటారండి, అంటే బేసిక్గా తను హైదరాబాదు, అతన్ని మ్యారేజ్ చేసుకుందిలేండి. సో వాళ్ళ సైడ్ తమిళం సైడ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, ఇది గంజి అంటారంట అండి. గంజినో తెలియదు, బట్ తను చెప్పినట్టు చేశాను. ఈవినింగ్ పెడుతున్నానండి. మిన్నుకి బాగా కోల్డ్ అయింది కదా, మీ పిల్లలకు కూడా కోల్డ్, ఈవెన్ కన్నయ్య ఏజాల్సి, ఈవెన్ మనం కూడా తినొచ్చండి కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళు. రైస్ నానపెట్టేసుకొని మిక్సీలో వేసుకొని, ఉడికిన రైస్ మనం మిక్సీ పట్టొద్దు, అంటే అన్నం మిక్సీ పట్టొద్దు, రైస్ని ఇలా మిక్సీ పట్టుకోవచ్చు. నేను కూడా తనని అదే అడిగాను, రైస్ మిక్సీ పడితే పాయిజన్ కాదా అంటే తను చెప్పింది అన్నం మిక్సీ పట్టకి ఇది పట్టు అని. సో రైస్ నేను నానబెట్టి కొంచెమే వాటర్ వేసుకొని అందులో ఇందాక చూసారుగా వెల్లిపాయ, విలాచి మంచి ఫ్లేవర్ కోసం వెల్లిపాయ, అలాగే మిరియాలు 2. నేను పిల్లలకు పెడుతున్నాను కాబట్టి తక్కువ మిరియాలు వేసాను, మనమైతే ఒక 2-3 వేసుకోండి. మనకైతే ఇంకా దాల్చిన చెక్క కూడా వేసుకోండి, బాగుంటుంది. సో బాగా మిక్సీ పట్టాలి, ఒక మంచి ప్యూరీ టైప్ లాగా. లైట్గా వాటర్ వేసుకొని మిక్సీ పట్టిన తర్వాతకి ఒక గిన్నెలో మళ్ళీ వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుని ఇలా పోర్ చేసి ఉడకబెట్టుకోండి సాల్ట్ వేసి. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మీరు చేయకండి, వాటర్ బాగా వేడైనాక మనం మిక్సీ పట్టేసుకుని వేసుకోకండి. అలా వేసుకుంటే మధ్యలో కొంచెం ఏంటంటే ఇలా ముద్దలుగా వచ్చిందండి. వాటర్ లైట్గా అంటే కొంచెం వేడి అవుతున్నాయి, లేదంటే వేడి కావట్లేదు అన్నప్పుడే అది వేయగానే వెంటనే రైస్ వేసి కంటిన్యూగా తిప్పుతూ ఉండండి. ఆల్రెడీ నాకు అది తెలుసు, అది ఎందుకంటే మనం రాగి జావ చేస్తాం కదా అలానే. బట్ నాకు కొత్త రెసిపీ కదా, అలా ప్రాక్టీస్లో అలా అయిపోయింది, అంటే చేయడంలో అలా అయిపోయింది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. కోల్డ్ ఇమీడియట్గా పోతుంది, ఎందుకంటే మిరియాలు చాలా మంచిది. ప్లెయిన్గా కూడా తినొచ్చు, మంచి ఫ్లేవర్, అంటే స్మెల్ కోసం విలాచి వేసాము, టేస్ట్ కోసము కారంలాగా మనం మిరియాలు వేసాము, ఉప్పు వేసాం. మీరు ట్రై చేయండి. అలా స్పూన్తో పెడతాం, మా మిన్ను అస్సలు తినడు, ఇలా చేయితోటే అలవాటు. ఇంకా ఇద్దరు పిల్లలకు తినిపించానండి కొంచెం ఆఫ్టర్నూన్ పడుకొని లేచిన తర్వాతకి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉంది, ఎలా తిన్నారని నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. పిల్లలకు మంచిది, నేను కూడా తిన్నాను, బాగుంది టేస్ట్. సాల్ట్ మాత్రం కరెక్ట్గా సరిపోవాలి, అదే మెయిన్. ఓకేనా?
సో ఇంక ఈవినింగ్ అయితే ఇలా ఇంకా ఈరోజు స్నాక్స్ బదులు ఇలా అయిపోయాయండి, పిల్లలకు తినిపించేసాను. సో మా సండే కూడా ఇలా గడిచిపోయింది. రెసిపీ ట్రై చేస్తారనుకుంటున్నాను. ఓకేనా, బాయ్.